హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు మనం ఈ వీడియోలో మీషోలో మనం ఎలా ఆర్డర్ ఇవ్వాలనే విషయం గురించి ఈ వీడియోలో నేను క్లియర్గా అయితే మాట్లాడతాను. నేను ఈ వీడియోలో చాలా విషయాలు అయితే మాట్లాడతాను మీషో గురించి. ఫస్ట్ నేను మీషోలో మనం ఎలా అకౌంట్ క్రియేట్ చేయాలనే విషయం గురించి నేను మాట్లాడతాను. తర్వాత ఎలా ఆర్డర్ ఇవ్వాలనే విషయం గురించి మాట్లాడతాను. అలానే ఏదైనా ప్రోడక్ట్ మీకు నచ్చితే దాన్ని మీరు విష్ లిస్ట్ చేసుకుని తర్వాత ఎలా చెక్ చేయాలనే విషయం గురించి కూడా మీకు నేను ఈ వీడియో చూపిస్తాను. ఫైనల్గా మనం మీషోలో ఆర్డర్ ఎలా క్యాన్సిల్ చేయాలనే విషయం గురించి కూడా ఈ వీడియోలో మనం క్లియర్గా అయితే మాట్లాడుకుందాం. వీడియో మొత్తం అయితే చూడండి, మీకు అంచనా అయితే వస్తుంది. అలాగే మీకు సపోజ్ ఈ మీషోలో ఏమైనా డౌట్స్ ఉన్నా కానీ కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, ఖచ్చితంగా నేను రిప్లై ఇస్తాను. నాకు తెలిస్తే మాత్రం ఖచ్చితంగా అయితే ఫస్ట్ అయితే నేను ఎలా ఆర్డర్ ఇవ్వాలనే విషయం గురించి మీకు చూపిస్తాను. తర్వాత మిగతా విషయాల గురించి మాట్లాడుకుందాం. అలాగే మీరు కానీ మన ఛానల్ కానీ కొత్త చూస్తుంటే దయచేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఈ వీడియో కనీసం ఒక 20 లైక్లను వస్తాయని నేనైతే ఆశిస్తున్నాను. ఫ్రెండ్స్, నేను ఈ వీడియో డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇచ్చాను మీషో యాప్. దాని మీద నొక్కి మీరు ప్లే స్టోర్కి అయితే వెళ్తారు. నొక్కిన తర్వాత అక్కడ నుంచి అయితే మీరు ఇన్స్టాల్ చేసుకోవచ్చు. లేకపోతే మీరు ప్లే స్టోర్ ఓపెన్ చేసి అక్కడ పైన మీషో యాప్ అని సెర్చ్ చేసి యాప్ అయితే ఇన్స్టాల్ అయితే చేసుకోవచ్చు. మీరు యాప్ ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత అక్కడ మనకి పక్కన ఓపెన్ అని కనపడుతుంది. మీరైతే దాని మీద నొక్కండి. దాని మీద నొక్కిన తర్వాత యాప్ అయితే ఓపెన్ అయితే అవుతుంది. యాప్ ఓపెన్ అయిన తర్వాత లొకేషన్ అయితే అడుగుతుంది. మీరు లొకేషన్ అయితే అలౌ అయితే ఇవ్వండి. లొకేషన్ అలౌ ఇచ్చిన తర్వాత నెక్స్ట్ పేజీలో లాంగ్వేజ్ అయితే అడుగుతుంది. మీరు తెలుగు కానీ లేకపోతే ఇంగ్లీష్ కానీ లాంగ్వేజ్ అయితే సెలెక్ట్ చేసుకోండి. మీరు లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ పేజ్లో అయితే నోటిఫికేషన్ ఎలా అయితే అడుగుతుంది. మీకు నోటిఫికేషన్ యాప్ నుంచి కావాలా వద్దని అడుగుతుంది. మీకు నోటిఫికేషన్ కావాలనుకుంటే ఎలా ఇవ్వండి, మీకు యాప్ నుంచి నోటిఫికేషన్ వద్దనుకుంటే డోంట్ ఎలా అయితే ఇవ్వండి. మీరు ఎలా వచ్చిన తర్వాత లాస్ట్లో మీరు చూడవచ్చు అకౌంట్ అని కనపడుతుంది కదా, మీరైతే దాని మీద అయితే నొక్కాల్సి ఉంటుంది. మీరు అకౌంట్ మీద నొక్కిన తర్వాత అక్కడ మనకి పైన సైన్ అప్ అని కనపడుతుంది కదా, మీరైతే దాని మీద నొక్కాల్సి ఉంటుంది. దాని మీద నొక్కిన తర్వాత మీ ఫోన్ నెంబర్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. మీరు ఫోన్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత మీ ఫోన్ నెంబర్కి అయితే ఒక ఓటీపీ అయితే వస్తుంది. ఓటీపీ అయితే ఎంటర్ చేయండి. మీరు లాగిన్ అయితే అవుతారు. లాగిన్ అయిన తర్వాత ఇప్పుడు నేను నెక్స్ట్ ప్రాసెస్ గురించి మాట్లాడతాను. అకౌంట్ క్రియేట్ చేసిన తర్వాత అక్కడ మీకు హోమ్ అని కనపడుతుంది కదా, దాని మీద నొక్కాల్సి ఉంటుంది. మీరైతే దాని మీద నొక్కండి. ఈ విధంగా మీరు హోమ్ స్క్రీన్కి అయితే వస్తారు. అక్కడ మీరు పైన చూడవచ్చు మీకు ఫస్ట్ ఆర్డర్ మీద అయితే కొంత డిస్కౌంట్ అయితే వస్తుంది. మీరు కొత్తగా అకౌంట్ క్రియేట్ చేసుకుంటే కొంత డిస్కౌంట్ అయితే వస్తుంది. అలాగే మీరు 2 రకాలుగా అయితే మీరు ప్రొడక్ట్స్ని అయితే ఆర్డర్ అయితే ఇచ్చుకోవచ్చు. ఫస్ట్ ఏంటంటే అక్కడ కేటగిరీస్ అని ఉంది కదా, దాని మీద నొక్కండి. దాని మీద నొక్కిన తర్వాత ఈ విధంగా అయితే మీరు ఏ కేటగిరీలో మీరు ఇప్పుడు ఆర్డర్ ఇవ్వాలనుకుంటున్నారు ప్రొడక్ట్స్ని అయితే అక్కడైతే దాని మీద నొక్కి మీరైతే ఆర్డర్ ఇచ్చుకోవచ్చు. ఈ విధంగా అన్ని కేటగిరీస్ అయితే అక్కడైతే మనకు కనపడతాయి. హోమ్ కిచెన్ కానీ లేకపోతే మెన్ ఫ్యాషన్ కానీ ఇలా అన్ని రకాల కేటగిరీస్ అయితే అక్కడైతే మనకు కనపడతాయి. దాని మీద నొక్కి మీరైతే ప్రోడక్ట్ అయితే ఆర్డర్ ఇచ్చుకోవచ్చు. లేకపోతే అక్కడ మనకి పైన సెర్చ్ బార్ అని కనపడుతుంది కదా, అక్కడ మీరు ఏ ప్రోడక్ట్ ఇవ్వాలనుకుంటున్నారో ఆ ప్రోడక్ట్ అయితే అక్కడ సెర్చ్ చేయండి. సపోజ్ మీరు ఒక షర్ట్ ఆర్డర్ ఇవ్వాలనుకుంటున్నారు అనుకోండి, షర్ట్ అని సెర్చ్ చేయండి. సెర్చ్ చేస్తే ఈ విధంగా అక్కడ అన్ని షర్ట్లు అయితే వస్తాయి. వచ్చిన తర్వాత అక్కడ మనకి షార్ట్ అని ఉంది కదా, దాని మీద నొక్కి సపోజ్ మీరు ప్రైస్ లో ప్రైస్లో చూస్తుంటే లో టు హై కొడితే మీకు తక్కువ ప్రైస్లో ఉన్న షర్ట్లన్నీ అక్కడైతే కనపడతాయి. ఈ విధంగా అయితే సపోజ్ షర్ట్ మీద నొక్కి మీరు సపోజ్ మంచి రేటింగ్ ఉన్న షర్ట్స్ ఇవ్వాలనుకుంటున్నారు అనుకోండి, అక్కడ రేటింగ్ మీద నొక్కితే మంచి ఎక్కువ రేటింగ్ ఇస్తారు కదా మన కొన్నోళ్ళు అయితే, ఆ రేటింగ్ అయితే ఇక్కడైతే వస్తాయి. అవి చూసి కూడా మీరు ఇచ్చుకోవచ్చు. ఈ విధంగా మీరు షార్ట్ అయితే చేసుకోవచ్చు మీరు సెర్చ్ చేసిన తర్వాత అయితే. సపోజ్ మీకు ఎక్కువ డిస్కౌంట్ ఉన్న ప్రోడక్ట్ కావాలనుకుంటే అక్కడ మీకు డిస్కౌంట్ అని కనపడుతుంది కదా, దాని మీద నొక్కితే మీరు సెర్చ్ చేసిన దానికి షర్ట్ నేను నొక్కాను కదా, దీనికైతే మనకైతే 70% డిస్కౌంట్ అయితే వస్తుంది షర్ట్కి అయితే. ఈ విధంగా ఎక్కువ డిస్కౌంట్ ఉన్న ప్రోడక్ట్స్ అయితే అక్కడైతే కనపడతాయి. ఈ విధంగా మీరు సెర్చ్ చేసి అయితే ఆ ప్రోడక్ట్లు ఆర్డర్ ఇచ్చుకోవచ్చు. లేకపోతే కేటగిరీస్లో ఏదైనా చూపించినట్టు కేటగిరీస్లో కూడా ఆర్డర్ ఇచ్చుకోవచ్చు. మాక్సిమం అయితే ఎక్కువ మంది సెర్చ్ చేసి అయితే ఆర్డర్ అయితే ఇచ్చుకుంటారు. ఈ విధంగా సెర్చ్ చేసిన తర్వాత మీకు నచ్చిన ప్రోడక్ట్ అయితే సెర్చ్ చేయండి. సెర్చ్ చేసిన తర్వాత ఆ ప్రోడక్ట్ అయితే వస్తుంది కదా, దాని మీద అయితే నొక్కండి. దాని మీద నొక్కిన తర్వాత ఈ విధంగా అయితే మనకి సపోజ్ మీరు ఫ్యాషన్లో ఇస్తుంటే సైజ్ అయితే సెలెక్ట్ చేసుకోమని అయితే అడుగుతుంది. మీరైతే సైజ్ సెలెక్ట్ చేసుకోండి. సపోజ్ మీ సైజ్ తెలియకపోతే అక్కడ సైజ్ చార్ట్ అని ఉంది కదా, దాని మీద నొక్కితే అక్కడ క్లియర్గా కనపడుతుంది మనకి షోల్డర్ సైజ్ ఎంత, చెస్ట్ సైజ్ ఎంత, మిగతా డీటెయిల్స్ అయితే అక్కడ మనకు కనపడతాయి. సైజ్ గురించి డీటెయిల్స్ అయితే కనపడతాయి. ఇవి చెక్ చేసుకొని మీరు స్మాల్ ఇవ్వాలా మీడియం ఇవ్వాలనుకుంటున్నారా మీరైతే డిసైడ్ అయితే అవ్వాల్సి ఉంటుంది. ఈ విధంగా మీరు సైజ్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీరు కొంచెం కిందకి పోతే అక్కడ మనకి యాడ్ టు కార్డ్ అని ఉంటుంది, మీరైతే చూడవచ్చు. దాని మీద నొక్కితే ఈ ప్రోడక్ట్ అయితే కార్ట్కి అయితే యాడ్ అవుతుంది. దానికంటే ముందు సపోజ్ నాకు ఈ షర్ట్ నచ్చింది, నేను ఇప్పుడు ఆర్డర్ ఇవ్వకూడదు, నేను ఎప్పుడన్నా ఫ్యూచర్లో ఒక 10 days తర్వాత కానీ 1 month తర్వాత కానీ ఇవ్వాలనుకుంటున్నాను. అప్పుడు అక్కడ మనకి విష్ లిస్ట్ అని కనపడుతుంది కదా, దాని మీద నొక్కితే ఈ ప్రోడక్ట్ అనేది నా విష్ లిస్ట్కి అయితే యాడ్ అవుతుంది. నేనైతే ఈ ప్రోడక్ట్ని ఎప్పుడైనా 1 year తర్వాత కూడా ఆర్డర్ ఇచ్చుకోవచ్చు. స్టాక్లో ఉంటే ఖచ్చితంగా 1 year తర్వాత కూడా ఈ ప్రోడక్ట్ అయితే నేను ఆర్డర్ ఇచ్చుకోవచ్చు. ఈ విధంగా అక్కడ మనకు లవ్ సింబల్ కనపడుతుంది కదా విష్ లిస్ట్ అని, దాని మీద నొక్కితే ఈ ప్రోడక్ట్ అయితే విష్ లిస్ట్కి అయితే యాడ్ అవుతుంది. ఆ విష్ లిస్ట్ ఎలా చెక్ చేయాలని కూడా మీకు నేను ఈ వీడియో క్లియర్గా చూపిస్తాను. ఈ విధంగా మీరు విష్ లిస్ట్కి అయితే వేసుకోవచ్చు. ఈ విధంగా మీరు సైజ్ సెలెక్ట్ చేసుకొని సపోజ్ ఆ ప్రోడక్ట్ నచ్చితే విష్ లిస్ట్కి వేసుకున్న తర్వాత అక్కడ మనకి యాడ్ టు కార్డ్ అని ఉంది కదా, దాని మీద నొక్కండి.
దాని మీద నొక్కితే ఈ ప్రోడక్ట్ అనేది మనకి కార్ట్కి అయితే యాడ్ అవుతుంది. ఈ ప్రోడక్ట్ కార్ట్కి యాడ్ అయిన తర్వాత మిగతా ప్రోడక్ట్స్ అని మీకు ఏమేమి కావాలనుకున్నారో మళ్ళీ సెర్చ్ చేసి ఇంకా ఒకటికంటే ఎక్కువ ప్రోడక్ట్లు మీరు ఆర్డర్ ఇవ్వాలనుకుంటే మీరైతే సెర్చ్ చేసి మీరైతే కార్ట్కి అయితే యాడ్ చేసుకోవచ్చు. కార్ట్కి యాడ్ చేసిన తర్వాత ఎలా ఆర్డర్ ఇవ్వాలనే విషయం గురించి మీకు నేను క్లియర్గా ఇప్పుడు నేను చూపిస్తాను. మీరు అన్ని ప్రోడక్ట్స్ కార్ట్కి యాడ్ చేసిన తర్వాత అక్కడ మనకి కార్ట్ సింబల్ కనపడుతుంది కదా, దాని మీద నొక్కండి. దాని మీద నొక్కితే ఎన్ని ప్రోడక్ట్స్ యాడ్ చేశారు అన్ని కనపడతాయి. అక్కడ పైన మీరు చూడొచ్చు యాడ్ అడ్రస్ అని కనపడుతుంది కదా, మీరు దాని మీద నొక్కి అడ్రస్ ఇవ్వాల్సి ఉంటుంది. కాబట్టి యాడ్ అడ్రస్ మీద అయితే నొక్కండి. ఫస్ట్ మీ నేమ్ అయితే అడుగుతుంది, మీరు నేమ్ అయితే ఇవ్వండి. తర్వాత ఫోన్ నెంబర్ అయితే అడుగుతుంది, ఫోన్ నెంబర్ అయితే ఇవ్వండి. తర్వాత నెక్స్ట్ మీద అయితే క్లిక్ చేయండి. నెక్స్ట్ పేజ్లో అయితే ఫస్ట్ మీ పిన్ కోడ్ అయితే ఎంటర్ చేయమని అడుగుతుంది. మీ పిన్ కోడ్ సపోజ్ మీకు తెలియకపోతే ఆధార్ కార్డు మీద ఉంటుంది, 6 నెంబర్స్ అయితే ఉంటాయి, మీరే చెక్ చేసుకోండి. పిన్ కోడ్ అయితే ఎంటర్ చేయండి. పిన్ కోడ్ ఎంటర్ చేసిన తర్వాత అక్కడ మీ సిటీ అయితే అడుగుతుంది. మీ దగ్గరలో ఏ సిటీ ఉంటే ఆ సిటీ అయితే ఎంటర్ చేయండి. తర్వాత స్టేట్ అయితే అడుగుతుంది, మీరు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ అయితే అక్కడైతే సెలెక్ట్ చేసుకోండి. చేసుకున్న తర్వాత హౌస్ నెంబర్ అయితే అడుగుతుంది, మీ ఇంటి నెంబర్ అయితే ఇవ్వండి. మీ ఇంటి నెంబర్ ఇచ్చిన తర్వాత మీ పూర్తి అడ్రస్ అయితే ఇక్కడ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. అంటే సపోజ్ మీరు విలేజ్లో ఉంటే మాత్రం డైరెక్ట్గా మీ ఊరు పేరు ఇచ్చి, మీ మండలం పేరు ఇచ్చి, అలానే మీ జిల్లా పేరు ఇస్తే సరిపోతుంది. సపోజ్ మీరు సిటీలో ఉంటే మీరు ఏ క్రాస్లో ఉంటున్నారు అలానే మీ ఏరియా పేరు ఇవ్వాలి. అలానే దానికి సంబంధించిన మీ అడ్రస్ సంబంధించిన మొత్తం డీటెయిల్స్ అయితే ఇక్కడైతే ఇవ్వాల్సి ఉంటుంది. సపోజ్ మీరు విలేజ్లో ఉంటే మాత్రం మీ ఊరి పేరు, అలానే మీ మండలం పేరు, మీ జిల్లా పేరు ఇస్తే సరిపోతుంది. ఇచ్చిన తర్వాత అక్కడ మనకి కింద సేవ్ అడ్రస్ అని కంటిన్యూ ఉంది కదా, దాని మీద అయితే నొక్కండి. మీరైతే నెక్స్ట్ పేజ్కి అయితే వెళ్తారు. ఫ్రెండ్స్, మీరు అడ్రస్ ఇచ్చిన తర్వాత ఈ విధంగా ఎస్టిమేషన్ డెలివరీ అయితే పడుతుంది. మీకు ఎప్పుడు వస్తున్న ప్రోడక్ట్ ఎప్పుడు వచ్చే అవకాశం ఉందని అయితే ఇక్కడ మనకి ఎస్టిమేటెడ్ డెలివరీ డేట్ అయితే పడుతుంది. 2 ప్రోడక్ట్స్కి అయితే పడింది నాకు చూడవచ్చు మీరు. తర్వాత కంటిన్యూ అని ఉంది కదా, దాని మీద అయితే నొక్కండి. నొక్కిన తర్వాత మీ అడ్రస్ అయితే అక్కడైతే వస్తుంది. పైన అడ్రస్ అయితే చెక్ చేసుకోండి రివ్యూలో. తర్వాత కొంచెం కిందకి స్క్రోల్ చేస్తే ఎంత అమౌంట్ పడుతుంది, ఈ 2 ప్రోడక్ట్స్కి ఎంత అమౌంట్ పడుతుందని అక్కడ క్లియర్గా అయితే మనకు కనపడుతుంది. మీరైతే కంటిన్యూ మీద అయితే క్లిక్ చేయాల్సి ఉంటుంది. కంటిన్యూ మీద క్లిక్ చేస్తే నెక్స్ట్ పేజ్లో మనం పేమెంట్ అయితే చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మనకి పేమెంట్ సెక్షన్లో 2 ఆప్షన్స్ అయితే ఉంటాయి. ఒకటి క్యాష్ ఆన్ డెలివరీ, 2 పే ఆన్లైన్. క్యాష్ ఆన్ డెలివరీ అంటే మీ ఇంటికి వచ్చిన తర్వాత డెలివరీ బాయ్ మీకు ప్రోడక్ట్ ఇచ్చిన తర్వాత మీరు డబ్బులు కడితే సరిపోతుంది. అలానే పే ఆన్లైన్ అంటే మీరు డెబిట్ కార్డ్ యూజ్ చేసి కానీ, క్రెడిట్ కార్డ్ యూజ్ చేసి కానీ, యూపీఐ యూజ్ చేసి కానీ మీరు ఆన్లైన్లో పేమెంట్ అయితే చేయొచ్చు. మనకి క్యాష్ ఆన్ డెలివరీకి అలానే మనకి ఆన్లైన్లో పే చేస్తే కొంత అమౌంట్ అయితే అక్కడ డిఫరెన్స్ వస్తుంది, మీరైతే గమనించవచ్చు. మీరు క్యాష్ ఆన్ డెలివరీ సపోజ్ మీకు నమ్మకం లేకపోతే ఇంటికి వచ్చినాక పే చేస్తామంటే కొంచెం అమౌంట్ ఎక్కువైనా పర్లేదు అనుకుంటే క్యాష్ ఆన్ డెలివరీ సెలెక్ట్ చేసుకొని మీరు ప్రొసీడ్ అయితే అవ్వచ్చు. సపోజ్ మీకు నమ్మకం ఉంది, మీరు ఆన్లైన్లో పేమెంట్ చేస్తారనుకుంటే ఆన్లైన్లో పేమెంట్ చేసి కొంచెం అమౌంట్ అయితే తగ్గుతుంది. నేనైతే ఆన్లైన్లో అయితే పే చేస్తున్నాను. అక్కడ పే ఆన్లైన్ అని ఉంది కదా, దాని మీద అయితే నొక్కాల్సి ఉంటుంది. మీరైతే దాని మీద అయితే నొక్కండి. మీరు పే ఆన్లైన్ మీద నొక్కిన తర్వాత అక్కడ మనకి చాలా ఆప్షన్స్ అయితే వస్తాయి. మీరు యూపీఐ యూజ్ చేసి పే చేయొచ్చు, యూపీఐ ఐడి నుంచి పే చేయొచ్చు. లేకపోతే మీరు క్రెడిట్ కార్డ్ నుంచి, డెబిట్ కార్డ్ నుంచి కూడా మీరు పేమెంట్ అయితే చేయొచ్చు. నేనైతే కార్డ్ యూజ్ చేసి అయితే పేమెంట్ అయితే చేస్తున్నాను. అక్కడ మనకి డెబిట్ క్రెడిట్ కార్డ్స్ అని ఉంది కదా, మీరైతే దాని మీద అయితే నొక్కాల్సి ఉంటుంది. మీరు సపోజ్ కార్డ్ నుంచి పే చేయాలనుకుంటే దాని మీద నొక్కిన తర్వాత అక్కడ మనకి కార్డ్ డీటెయిల్స్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. ఫస్ట్ కార్డ్ నెంబర్ ఇవ్వాల్సి ఉంటుంది. కార్డ్ నెంబర్ అయితే ఎంటర్ చేయండి. తర్వాత ఎక్స్పైరీ డేట్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది, అది కూడా మీ కార్డ్ మీద అయితే ఉంటుంది. ఫైనల్గా CVV అయితే ఇవ్వాల్సి ఉంటుంది. ఆ CVV కూడా మీ క్రెడిట్ కానీ డెబిట్ కార్డ్ మీద కానీ ఉంటుంది. ఆ 3 డీటెయిల్స్ ఎంటర్ చేసిన తర్వాత కింద వెరిఫై కార్డ్ డీటెయిల్స్ అని ఉంటుంది, మీరు దాని మీద నొక్కాల్సి ఉంటుంది. దాని మీద నొక్కి మీకు ఒక OTP అయితే వస్తుంది. OTP ఎంటర్ చేస్తే మీ ఆర్డర్ అయితే సక్సెస్ అయితే అవుతుంది. సపోజ్ మీరు క్యాష్ ఆన్ డెలివరీ సెలెక్ట్ చేసుకుంటే మీరు డైరెక్ట్గా వాళ్ళకి డెలివరీ బాయ్కి అయితే అమౌంట్ పే చేస్తే సరిపోతుంది. ఈ విధంగా అయితే మీరైతే ఆర్డర్ అయితే ప్లేస్ చేయొచ్చు. ఫ్రెండ్స్, మీరు ఆర్డర్ ఇచ్చిన తర్వాత అక్కడ మై అడ్రస్ ఉంది కదా, దాని మీద నొక్కండి. దాని మీద నొక్కిన తర్వాత మీ అడ్రస్ అయితే ఎక్కడైతే కనపడతాయి, మీరైతే మీ ఆర్డర్ని ట్రాక్ చేసుకోవచ్చు. అంటే ఇప్పుడు ప్రజెంట్ షిప్ అయిందా లేదా, ఎక్కడ ఉందని కూడా మీకు క్లియర్గా అయితే ట్రాక్ చేయొచ్చు. అక్కడ మీరు ఏ ఆర్డర్ని ట్రాక్ చేయాలనుకున్నారు దాని మీద నొక్కండి. దాని మీద నొక్కితే అక్కడ మీ డీటెయిల్స్ అన్ని క్లియర్గా అయితే వస్తాయి, మీ ఆర్డర్ డీటెయిల్స్ అన్ని క్లియర్గా అయితే వస్తాయి. అలాగే మీ ఆర్డర్ షిప్ అయిందా లేదని కూడా క్లియర్గా చూడవచ్చు. ఎస్టిమేషన్ డెలివరీ కూడా మీరు అక్కడ క్లియర్గా అయితే చూడవచ్చు. ఈ విధంగా అయితే మీరైతే మీ ఆర్డర్ని ట్రాక్ చేయొచ్చు. అలానే సపోజ్ మీకు ఈ ఆర్డర్ వద్దనుకుంటే అక్కడ క్యాన్సిల్ ఆర్డర్ అని ఉంది కదా, దాని మీద నొక్కి మీరైతే క్యాన్సిల్ అయితే చేసుకోవచ్చు. క్యాన్సిల్ ఆర్డర్ మీద నేను నొక్కుతున్నాను. అక్కడ మనకి రీజన్ అయితే అడుగుతుంది, ఏదో ఒక రీజన్ అయితే ఇవ్వండి. ఇచ్చిన తర్వాత అక్కడ కింద మనకి క్యాన్సిల్ ఆర్డర్ ఉంది కదా, దాని మీద నొక్కితే ఈ ఆర్డర్ అయితే క్యాన్సిల్ అవుతుంది. సపోజ్ మీరు పేమెంట్ చేసి ఉంటే మీకైతే అమౌంట్ అయితే ఒక 1 వీక్ లోపు అయితే వస్తుంది. ఖచ్చితంగా ఈ విధంగా అయితే మీరు ఆర్డర్ని కూడా క్యాన్సిల్ అయితే చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం విష్ లిస్ట్కి యాడ్ చేసిన ప్రోడక్ట్స్ని ఎలా చూడాలి, అలానే ఎలా మనం ఆర్డర్ ఇవ్వాలి అనే విషయం గురించి ఇప్పుడు క్లియర్గా మనం మాట్లాడుకుందాం. ఫస్ట్ మనకి పైన ప్రొఫైల్ సింబల్ కనపడుతుంది కదా, దాని మీద అయితే నొక్కండి. కొన్నిసార్లు మనకి కిందే ఉంటుంది, ఈ వరుసలోనే ఉంటుంది, మై అడ్రస్ పక్కన అయితే ఉంటుంది. పైన అయితే నొక్కండి. నొక్కిన తర్వాత కిందకి స్క్రోల్ చేయండి. కిందకి స్క్రోల్ చేసి అక్కడ మనకి విష్ లిస్టెడ్ ప్రొడక్ట్స్ అని ఉంటుంది, దాని మీద అయితే నొక్కండి.
దాని మీద నొక్కిన తర్వాత ఈ విధంగా మీరు ఎన్ని ప్రోడక్ట్స్ విష్ లిస్ట్కి వేసారో అక్కడ అన్ని ప్రోడక్ట్స్ అయితే ఉంటాయి. ఆ ప్రోడక్ట్ మీద నొక్కి మనం కార్ట్ యాడ్ చేసుకొని ఇందాక చెప్పిన ప్రాసెస్ లాగానే మీరైతే ఆర్డర్ అయితే ఇవ్వచ్చు. ఈ విధంగా అయితే మీరు విష్ లిస్ట్కి యాడ్ చేసిన ప్రోడక్ట్స్ అయితే చూడొచ్చు, ఆర్డర్ కూడా ఇచ్చుకోవచ్చు. ఈ వీడియో ఎంత ఫ్రెండ్స్, నేను ఈ వీడియో ద్వారా మీకు మీషోలో ఎలా ఆర్డర్ ఇవ్వాలనే విషయం గురించి ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ అందించాను అనుకుంటున్నాను. వీడియోని లైక్ చేయగలరు, అలానే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోగలరు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. జై హింద్.